దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమగీతములు 2వ అధ్యాయము 2వ వచనం ఇలా ఉంది. ఏమని చెప్పనా? లోయల్ బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లుండునో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అని ఉంది. దేవుని బిడ్డలారా, ఈ మాటను ధ్యానం చేద్దాం. బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మము, అడవి వృక్షములలో జల్దరు వృక్షంలా ఉన్నాయట. సహజంగా మనం దేవుని బిడ్డలంగా ఇలా అనుకుంటాం. ఒక తమ్ముడు నాతో ఇలా అన్నాడు, అన్నయ్య నేను పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాను, నీతిగానే ఉండాలని ఆశపడుతున్నాను, యథార్థంగానే ఉండాలని ఆశపడుతున్నాను, కానీ నేనున్న ఎన్విరాన్మెంట్ ఉందే, నా చుట్టూ ఉన్న ప్రజలు ఉన్నారే, నేను ఉద్యోగం చేస్తున్న డిపార్ట్మెంట్ ఉందే, అవి సహకరించటం లేదన్నయ్య, అంచేత నేను ఉండలేకపోతున్నాను అన్నయ్య, లేకపోతే నేను పరిశుద్ధంగా ఉండునన్నయ్య అని అన్నాడు. అప్పుడు నేను అబ్బాయికి ఇంకో సాక్ష్యం చెప్పాను. ఆ సాక్ష్యం ఏంటంటే, నేను ఎరిగిన ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు కాదు, ఇప్పుడు నా మించు నాకంటూ 10 సంవత్సరాలు చిన్న, కానీ ఇప్పుడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు టీచర్గా. ఆ పేదరికాన్ని బట్టి వాళ్ళమ్మ ఆ అబ్బాయిని బార్లో బాటిల్స్ అందించడానికి, ఆ గ్లాసుల్లో సోడాలు వేయడానికి, వాళ్ళకి అన్ని అందించడానికి సర్వర్గా పెట్టింది. అందులోనే ఎందుకు పెట్టిందంటే, మామూలుగా అయితే బయటికి వెళ్ళి పనికి వెళ్తే 500 600 కూలిస్తారు, కానీ ఇక్కడ రాత్రి వెళ్ళి 12 1 గంట దాకా పని చేస్తే 3 రోజులు కూలి ఒక రోజుకే వచ్చేస్తుందట. ఎందుకంటే వాళ్ళు త్రాగిన తర్వాత 100 50 అక్కడ వదిలేస్తానే ఉండేవారట. డబ్బులు వస్తుంటాయి. ఆ కుర్రుడు ఇంచుమించుగా 15 సంవత్సరాలు బార్లో పనిచేశాడు. త్రాగుబోతుల మధ్యలో ఉన్నాడు. అందులో ఉంటూనే నెమ్మదిగా 10th క్లాస్ చదివిన తర్వాత జాయిన్ అయ్యాడు. నెమ్మదిగా బిఏ డిగ్రీ రాశాడు, తర్వాత బిఈడి రాశాడు. దేవుడు మహాకృపను బట్టి టీచర్ ఉద్యోగాన్ని కూడా కొట్టాడు. నేను అబ్బాయికి ఆ సాక్ష్యాన్ని చెప్పాను. త్రాగుబోతుల మధ్యలో ఉండి కూడా చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే, నీతిగా ఉండాలంటే, నీ చుట్టూ ఉన్న వారిని బట్టి వంపు పెట్టుకొని నువ్వు తప్పించుకోకున్నానా, మనం ఉండగలము అని. అందుకే బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలో మనం చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారు తెలుసా? మా డిపార్ట్మెంట్లో అవ్వదండి, ఈ లోకంలో నీతిగా ఉంటే బతకగలమా, ఈ లోకంలో యథార్థం ఉంటే బతకగలమా, ఎక్కడ వద్ది పాస్టర్ గారు అలాగే చెప్తారు, కానీ అంతేందుకు మా పాస్టర్ గారులే సరిగా ఉన్నారా. నేను ఒక కుర్రోడు, రే ఎందుకు సినిమా చూస్తున్నావు అంటాడు, అన్నాడు మా పాస్టర్ గారే చూస్తున్నారండి అన్నాడు. అంటే పాస్టర్ గారులే చెడిపోయిన దినాల్లో, బిషప్లే పాడైపోయిన దినాల్లో, రాజకీయ నాయకుల కంటే ఘోరం అయిపోయిన దినాల్లో మనం ఉన్నాం, చూస్తున్నాం. వాళ్ళందరినీ చూసి నువ్వు యేసు వైపు చూడడం మనిషి, మనుషుల వైపు చూసి వాళ్ళకంటే నేను గొప్ప, వాళ్ళకంటే నేనేమన్నా బలమైన ఉన్నా, వాళ్ళే లేనిది నేను ఉండగలనా అని నిన్ను నీవు దేవుని బోధకు అంగీకరించుక, నీ సొంత ఆలోచనకి దేవుణ్ణి ఆధారం చేసుకోక, నీ బుద్ధిని నీ సబుద్ధిని ఆధారం చేసుకొని చెడిపోతున్న కొంతమంది క్రైస్తవులను చూసి నేను బాధపడి ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. ఎవరు చెడిపోతే అసలు దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశం ఏంటో చెప్పనా? అందుకే ఈ వచనం చదివించాను. బలురక్కసి చెట్లే, ఆ వనమంతా, ఆ కొండంతా బలురక్కసి చెట్లే. అంటే ఎంత ముల్లో, ఎంత భయంకరమైన ఆ చెట్లు అవి. వాటి మధ్యలో పువ్వుగా ఉండడం అంటే, పువ్వు చూడడానికి అందంగా ఉంటుంది, పువ్వు సువాసన ఇస్తుంది, పువ్వు సున్నితంగా కూడా ఉంటుంది. ముళ్ళు తగిలితే ఉత్తినే చిరిగిపోద్ది. సున్నితంగా, సువాసన ఇచ్చేదిగా, అందంగా. ఎక్కడుంది? ఉద్యానవనంలో కాదు ఈ చెట్టు ఉన్నది, ఈ పువ్వు ఉన్నది. చాలా పువ్వులు ఉద్యానవనంలో ఉంటాయి. రాష్ట్రపతి భవన్లో అలా ఎకరాల్లో ఏంటది గులాబీ తోట ఉంటుందట. అక్కడ రకరకాల గులాబీ తోటలో ఉండడం గొప్ప కాదు. ఈ గులాబీ, దేవుని గులాబీ, దేవుని పద్మము బలురక్కసి చెట్ల మధ్యలో ఉందట. అడవి వృక్షాల్లో జల్దరు వృక్షం ఉందంట. అడవి వృక్షం అంటే క్రమం లేనిది. ఊర్లో మనం వేసుకునే తోటలు లైన్గా ఉంటాయి, అవి చెక్కుతుంటాం, క్రమ పద్ధతిలో ఎదుగుతాయి. కానీ అడవిలో ఉన్న చెట్లు క్రమం ఉండదు. ఎక్కడ మొలుస్తే అలా మొలుస్తాయి, ఎలా మొలిస్తే అలా మొలుస్తుంటాయి. దాన్ని ఎవడు చెక్కడు, దాన్ని ఎవడు సరిచేయడు, దాన్ని ఎవడు నిలబెట్టడు. పడిపోతే వంగిపోయే ఉంటుంది. అక్రమమైన పరిస్థితుల్లో ఉన్న చెట్ల మధ్యలో జల్దరు వృక్షం ఎట్లుండను అనగా యాపిల్ చెట్టు అన్నారు. కొన్ని ఏదో చెట్టు చాలా అది క్రమం కలిగినగా పద్ధతిగా ఉందని.
దేవుని బిడ్డ, దేవుడు మన పట్ల ఆయన ఆశేటో చెప్పనా? అందరూ నీ చుట్టూ మంచోళ్ళుంటే, అందరూ నీ చుట్టూ పరిశుద్ధులుంటే, అందరూ నీ చుట్టూ నీతిమంతులే ఉంటే, నీకు అనుకూలంగా అన్ని పరిస్థితులు ఉంటాయి. ఎవడైనా పరిశుద్ధంగా ఉంటాడు, ఎవడైనా నీతిగా ఉంటాడు, ఎవడైనా యథార్థంగా ఉంటాడు, ఎవడైనా దేవుని బిడ్డగా ఉంటాడు. కాదు కాదు, దుష్టుల మధ్యలో, దుర్మార్గుల మధ్యలో, అపవిత్రుల మధ్యలో, అవివేకుల మధ్యలో, మూర్ఖుల మధ్యలో సైతము నీవు దేవుని బిడ్డగా బతకడమే దేవుని చిత్తం. అందుకే ఈ వచనం మనం చెప్పుకున్నాం. బలురక్కస చెట్లలో పద్మము, అడవి వృక్షములలో జల్దరు వృక్షము. లోకం చెడిపోయింది, లోకంలో నీతి లేదు, లోకంలో యథార్థత లేదు, లోకంలో మంచితనం లేదు, లోకంలో పరిశుద్ధత లేదు. నిజమే, వాళ్ళందరితో నువ్వు కలిసిపోకూడదు, వాళ్ళందరితో నువ్వు కలిసిపోకూడదు. నువ్వు ప్రత్యేకంగా, దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని బిడ్డ, నీ గురించి తెలుసా? దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాడు. నువ్వేదో వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆ మాటలని ఈ మాటలని నా వల్ల కాదని నువ్వు వాళ్ళతో కలిసిపోతే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ భాగ్యం పోగొట్టుకుంటావు, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటావు, దేవుని దీవెన పోగొట్టుకుంటావు. అసలు అన్నిటికీ మించి దేవునితో నీ సంబంధాన్ని పోగొట్టుకుంటావు, సమాధానాన్ని కూడా పోగొట్టుకుంటావు. ఆస్తులు ఉండొచ్చు, బతుకుతున్నట్టు ఉండొచ్చు, కానీ దేవునితో నీ సమాధానం పోగొట్టుకుంటే అది బహు దుఃఖకరం. దేవుని బిడ్డ, ఒక మాట నేను హెచ్చరిస్తున్నాను. జల్దరు వృక్షములలో, ఏమండి, అడవి వృక్షంలో జల్దరు వృక్షం ఎట్లుందో, బలురక్కసి చెట్లలో పద్మం ఎలా ఉందో, త్రాగుబోతుల మధ్యలో, తిరుగుబోతుల మధ్యలో, భయంకరంగా చెడిపోయిన ప్రజల మధ్యలో సైతమును దేవుని కొరకు బ్రతకాలి. అందుకు కొంతమందిని మీకు చూపించిన ఒక వ్యక్తి, ఆయన పేరు సమూయేలు. సమూయేలు ఏలీ దగ్గర ఉన్నాడు. ఏలీ ముసలోడై ఇంట్లోంచి బయటకు రావట్లేదు. ఏలీకి 2 కొడుకులు ఉన్నారు, హోఫ్నీ, ఫినెహాసులు. మీకు తెలుసు కదా వాళ్ళ గురించి. బైబిల్ ఏముంది? 1 సమూయేలు 2:12 వారు బహుదుర్మార్గులు అయ్యారట. బహుదుర్మార్గులు అంటే సమూయేలుకి కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు దుర్మార్గులే ఉన్నారు. వారు తిండిపోతులనుంది. వచ్చిన మాంసం బలి అర్పించిన దాంట్లో మంచి మంచి కొవ్వుని ముక్కలు తీసుకుని వండుకుని తినేవారట. ఘోరం. నేను చెప్పడానికి కూడా బాధపడుతూ చెప్తున్నాను. అక్కడికి వచ్చిన స్త్రీలను కూడా వారు చెరిపేసేవారట. తిండిపోతులుగా, వ్యభిచారులుగా, దుర్మార్గులుగా, దేవుని భయం లేని వారుగా, దేవుని ఎరగని వారుగా ఉన్న దుర్మార్గులు కుడిపక్క ఒకడు, ఎడం పక్కన ఉంటే మధ్యలో సమూయేలు తన పరిశుద్ధత, తన పవిత్రత, తన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకున్నాడు. దట్స్ వై గాడ్ బ్లెస్డ్ హిమ్ మోర్ అండ్ మోర్. అందుకే దేవుడు అతన్ని బహుగా, ఎవరిని ఆశీర్వదించిన అంత ఎత్తుగా సమూయేలుని దేవుడు ఆశీర్వదించాడు. నీ పక్కకుడు ఇటువంటి వాడు ఉన్నాడు, ఇటుపక్క ఇట్టున్నాడు, అటుపక్క అనవసరం. మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. మనమే. రూతు గురించి ఏముంది తెలుసా బైబిల్లో? నీ తోటి యవ్వనస్తులను వెంబడించలేదమ్మా. అప్పటికి యవ్వనస్తులు రకరకాల పద్ధతిలో తల్లిదండ్రులు కవిదేలుగా, మాట వినని వారుగా, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్న వారి మధ్యలో రూతు ఉంది. బోయేజు సాక్ష్యం చెప్తున్నాడు రూతు గ్రంథం 3:10. నువ్వు తోటి యవ్వనస్తులను వెంబడించక నీవు సత్ప్రవర్తన కాపాడుకున్నావమ్మా, అందుకే దేవుడు నిన్ను దీవించాడు. నోవహు గురించి మీకు తెలుసు కదా. తన తరమే చెడిపోయింది, తరమంతా చెడిపోయిన వారి మధ్యలో నోవహు తన నీతిని కాపాడుకున్నాడు. అందుకే దేవుడు జలప్రలయంలో దేవుని కాపాడు. అంతెందుకండి, యోసేపు అన్నదమ్ములు అందరి మధ్యలో యోసేపు అన్నదమ్ముల గురించి ఏమని రాయబడింది? ఆదికాండం 37వ అధ్యాయంలో పగబట్టారట, అసూయపడ్డారట. పగబట్టేవారు, అసూయపడేవారు మధ్యలో తన పరిశుద్ధ జీవితం, తన నీతి జీవితం, తన భక్తిని కాపాడుకున్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు గురించి మీకు తెలుసు కదా. వారు బబులోన్లో ఈ 4 యూదులు కాదు, 10,000 మంది పైన ఉన్నారు అక్కడ. కానీ అందరూ బొమ్మకు దండం పెట్టేశారు, అందరూ బొమ్మ కలిసిపోయారు. కానీ దేవుని ప్రియబిడ్డలారా, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రాణాలు పెట్టడానికని ఇష్టపడ్డారు, కానీ విగ్రహారాధికుల మధ్యలో విగ్రహారాధన చేయకుండా ఉన్నారు. ఏం బ్రదర్ అలా ఉన్నారంటే, ఏం చేస్తాం బ్రదర్ అంటున్నారు. దేవుని బిడ్డ, నేను హెచ్చరిస్తున్నాను. నీ తోటివారు, నీ ప్రక్కవారు, నీ తోటి సమాజం పట్టించుకోక, వాళ్ళని చూడకు. విశ్వాసముకు కర్త యేసుక్రీస్తు, దాన్ని కొనసాగించేవాడు యేసుక్రీస్తు. ఆయన వైపు చూడు. జక్క యేసును చూచాడు, యేసును చూసి రక్షణ పొందాడు. నువ్వు యేసును చూడు, ఆయనే మనకు మాదిరి, ఆయనే మనకు తన మార్గంలో నడిపించేవాడు. నేను ముగిస్తున్నాను. అందరూ చెడిపోయారు పాస్టర్ గారు, వాళ్ళందరిలో నేనేం గొప్పదానా, నేనేం ఉండగలనా అని నువ్వు
నిర్లిప్తతకి వెళ్ళిపోయి, నిర్లక్ష్యంలోకి వెళ్ళిపోయి దేవుడిచ్చిన రక్షణ పోగొట్టుకోకు. ఎవరు చెడిపోయినా, ఎవరు పాడైపోయినా, ఎవరే స్థితిలో ఉన్నా నీ విశ్వాసం, నీ రక్షణ, నీ పరిశుద్ధత, నీ భక్తి, నీ ప్రవర్తన దేవుని కొరకు కాపాడుకొని దేవుని బిడ్డగా జీవించి దైవాశీర్వాదాలకు పాత్రుడువు పాత్రురాలు వగుదువుగాక. ఆమేన్.